హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా మంది బంటిది ఫస్ట్ డే స్కూల్ వీడియో పెట్టండి అక్క అంటున్నాము. ఇవాళ అయితే తీసుకెళ్తున్నాం అనమాట బంటిని స్కూల్కి. సరే ఇడ్లీ తింటున్నాడు. ఇదిగోండి, మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే చేపించేసిండ్రు వాళ్ళ డాడీ అయితే. ఇంక ఇక్కడైతే వాళ్ళ అక్క వాళ్ళు కూడా అలాగే స్కూల్కి అయితే వెళ్ళిపోయిండ్రు. ఇంక ఇక్కడైతే ఇడ్లీ తింటున్నాడు. వాడే తింటాడట. ఇంకా తినిపించేసి తర్వాత స్నానం చేపించేసి అయితే ఫ్రెష్ అప్ అయితే స్కూల్కి తీసుకెళ్తాం అనమాట. ఇంకా ఇప్పుడైతే వెళ్తాను అంటున్నాడు. అక్కడికి వెళ్ళినాక చూడాలి ఎట్లుంటుంది పరిస్థితి. ఇంకా నిన్ననే వాడి బ్యాగ్ తీసుకొచ్చినాము. అలాగే ఒక స్లేట్, అలాగే ఒక బుక్ అయితే పెట్టి పంపిద్దాము. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ తింటున్నాడు. తిన్న తర్వాత వాడిని రెడీ చేసుకొని తీసుకెళ్తాం. 9కి స్కూల్ వీళ్ళదైతే. వాళ్ళ అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. చూడాలి మరి ఎట్లుంటుందో. చూస్తుండండి బంటిని. ముందు ఏం చేస్తాడు. వెళ్తావా స్కూల్కి? అక్కడ అల్లరి చేయొద్దు, సరేనా? మంచిగా రాసుకోవాలి, సరేనా? ఓకేనా? స్నానం చేసేసుకున్నాడు, ఫ్రెష్ అప్ అయిపోయిండు. ఇంకా నేను కూడా ఇట్లా నీకు అయ్యేరాద్దా, దా వేసుకోరాద్దా. వాడే వేసుకుంటాడట. చూడండి ఇట్లా అన్నా ఇక్కడైతే రెడీ చేసేస్తున్న బంటిని స్కూల్కి అయితే. వాడికి తెలియట్లేదు ఎక్కడికి వెళ్తున్నామని. అంటే అక్క వాళ్ళ స్కూల్కి అనుకుంటుండే కానీ వాడిని స్కూల్లో డ్రాప్ చేయడానికి అక్క వాళ్ళ స్కూల్కి అనుకుంటుండు కానీ బంటిని డ్రాప్ చేయడానికి అని అనుకుంటలేడు. వాడికి తెలియదు కదా. ఇక్కడైతే రెడీ అవుతున్నాడు. షార్ట్ అయ్యో ఏంది ఇట్లా ఇక్కడ పెట్టు. ఓకే, వెరీ గుడ్. పెట్టేసేస్తున్నాం ఆ టీషర్ట్. ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? అక్క వాళ్ళ స్కూల్కి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అండి? అక్క వాళ్ళ స్కూల్కి వెళ్తున్నావు. కొత్త పాయింట్ బంటి, కొత్త పాయింట్ కొత్త షర్ట్ వేసుకొని అక్క వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాడు. ఏడవద్దు స్కూల్లో. సూపర్ ఉంది. ఇది దగ్గర జరిగింది పెట్టద్దా? ఇది ఇక్కడ పెట్టద్దా? ఇక్కడ పెట్టాలి కదా. ఏం కాదు. సూపర్ ఉంది డాడీ. ఓకే, సూపర్ ఉంది నీ డ్రెస్. ఇటు చూడు, అటు చూడు. సూపర్ ఉంది. దూసుకో ఇక వెళ్దాం. సరే పౌడర్ వేసి చూసుకో. అర్థం చూసుకుంటావా? చూసుకో. ఓకే ఓకే సరే చూసుకుంటా. షాప్ స్కూల్కి కాదు, స్కూల్కి రెడీ అయ్యిండు. షాపింగా? ఇంకా బంటి అయితే రెడీ అయిపోయిండు. ఫస్ట్ అయితే టీషర్ట్ వేసిన, ఎందుకు అంత మంచిగా అనిపించలేదు, అందుకే షర్టు ప్యాంట్ వేసిన. సూపర్ ఉన్నాడు. ఇంకా వాడికి ఊకే స్కూల్కి వెళ్దాం అన్న కొద్ది వద్దు షాపింగ్కి వెళ్దాం అంటున్నాడు. ఇక్కడైతే ఇంకా ఫస్ట్ డే కదా, బంటిని పంపిస్తున్నాను కదా, అందుకే పూజ అయితే చేసుకున్నాను అనమాట. బంటి ప్రతిసారి హారతి ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇంకా నేను హారతి ఇస్తా ఉంటే వచ్చి తీసుకుంటున్నాడు. ఇక్కడైతే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే రెడీ అయిపోయినాము స్కూల్కి వెళ్ళడానికి అయితే. రా బంటి వెళ్దాం, దా స్కూల్కి వెళ్దాం. అక్క వాళ్ళ స్కూల్కి వెళ్దామంటే షాపింగ్కి వెళ్దాం అంటున్నాడు. సరే షాపింగ్కి వెళ్దాం దా. నువ్వు స్పైడర్ మ్యాన్వా? సరే స్పైడర్ మ్యాన్ వేద్దా వెళ్దాం దా. ఇక లేట్ అవుతుంది, తొందరరా. నీ బ్యాగ్ పెట్టుకోవద్దా? అరే చూసినావా పడేటోని వీరా. బన్నీ రా పోదాం, బన్నీ లేట్ అవుతుంది. పప్పని రమ్మను. బంటి బ్యాగ్ నేను వెళ్ళేసి బంటి కోసం ఎదుగుండే శివ. ఇది ఎవరి బ్యాగ్? నేను ఎవరు ఇంకా తెలియదు. ఆ స్పైడర్ మ్యాన్ బ్యాగ్ కోసం బాగా చూసినాం కానీ స్పైడర్ మ్యాన్ బ్యాగ్ దొరకలేదు. ఇంకా ఇదైతే తీసుకొచ్చినాం అనమాట. స్నాక్స్ కూడా పెట్టేద్దాం రా. బ్యాగ్లో అయితే అన్నీ పెట్టేస్తున్నాము. ఇప్పుడైతే బ్యాగ్లో అయితే వాటికి ఇంకా బాసల్లో అక్షరదేశం స్టేట్ అయితే పెట్టేస్తున్నాను. అట్లాగే ఇంకా కొత్త బుక్ వాళ్ళ అట్టది బుక్ ఇంకా వాడి బుక్స్ తీసుకోలేదు కదా, ఒక బుక్ అయితే పెడుతున్నాం. ఇంకా పెన్సిల్ షార్ప్నర్, ఎరేజర్, బంటి పద్ధతి కింద పెన్సిల్ షార్ప్నర్, ఎరేజర్ అయితే బుక్ అయితే పెట్టేస్తున్నాం. అంటే చూద్దాము. ఇవాళ అయితే అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాయి కానీ అక్కడికి వెళ్ళినాక ఎంత ఏడుస్తాడు, ఏం చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నాం బంటి? షాపింగ్కి వెళ్తున్నాం మేము. స్కూల్కి కాదు వెళ్ళేది, షాపింగ్. సరే వెళ్దామా? చట్నీకేనా? పుట్టక మర్చిపోయిందా? అక్కడికి ఇద్దామా? సరే ఇద్దాం పద. సరే వెళ్దాం పద. మరి వెళ్తున్నాం. ఇంకా బ్యాగ్ వేసుకో ఒకసారి. మీ బ్యాగ్ అచ్చా చూడు, పక్కన చూడు. ఫోటో అక్కడ పక్కన మంచిగా తెచ్చు. ఫోటో తీసుకో పాప. ఒక ఫోటో
మటన్ రింగ్స్ వాళ్ళు బాగా ఇష్టపడేది. ఇంకా రెండైతే దాచానికి తీసుకొచ్చి పెట్టిన, ఉంటాడో ఉండడో కానీ ఇప్పుడైతే పెట్టిన. బ్యాగ్ తిన్నా ఎక్కువ పెడదాం తర్వాత నీకు ఇస్తా, ఓకేనా? నేనైతే పెట్టేస్తున్నా. నువ్వు పెట్టు, హ్యాపీగా ఏదో పెట్టేసుకుంటున్నా. బాటిల్ బాటిల్ సైడ్కి పెడదామా? బాటిల్ జిప్పు పెట్టని కదా, పెట్టు పెట్టు. అలాగా తీసుకొని తాగేస్తావా? మీద మీద మీద, ఓకేనా? అది బాటిల్ కదా, సైడ్ ఇక్కడ పెట్టేద్దాము నీ బాటిల్ని, ఓకేనా? పోదామా? రెడీ బంద్ చేయాలి. బంటి చలో వెళ్దాం పద. బ్యాగ్ తీసుకో పదనే. ఓకే బ్యాగ్ తీసుకో, బ్యాగ్ తీసుకొని బ్యాగ్ వేసుకున్నాను. ఓ నాన్న ఇప్పుడు బ్యాగ్ వేసుకునేటోడు అండి. ఇటు వేసుకో, ఇక్కడ ఉంది. వేస్తలేదా? సూపర్. వెళ్దామా కానీ స్కూల్కి? అక్కడి నుంచి రాపు కదా. అరే వెళ్తున్నాడే. సరే సరే వెళ్దామా, ఆగాగు వెళ్దాము. అబ్బో సరే వెళ్ళొద్దాము. ఏడవద్దు స్కూల్లో. సరే ఏడుస్తావా? ఏడవద్దు, అస్సలు ఏడవద్దు అని అక్క కుట్టి అక్క అందరు ఉంటారు. ఓకే ఏడవద్దు. ఏడుస్తావా? సరే సరే ఇటు. ఓకే చలో పద. ఇంకెళ్తున్నాము స్కూల్కి, బంటి స్కూల్కి. ఓకే ఓకే మెల్లగా మెల్లగా. ఓకే బంటి స్కూల్కి వెళ్తున్నాడే. నీ బ్యాగ్ వద్దా? నీ బ్యాగ్ వద్దా? బ్యాగ్ తీసుకురానా? సరే తీసుకొస్తావు. వస్తా మమ్మీ. బంటి ఏమో అనుకుంటున్నాడు. బ్యాగ్ ఓకేనా? కూర్చున్నావా? ఇది చూడు, ఇది చూడు. పోదామా? చలో పద. ఇక్కడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాము. నాకైతే వాడేమో కానీ మరి ఏమన్నా షాపింగ్ అంటున్నాయి. స్కూల్ అంటున్నా చదివి వాడు షాపింగ్ అంటున్నాడు. అందరూ చూస్తూ ఉన్నారు. నేను స్కూల్ అంటే వాడు షాపింగ్ అంటున్నాడు. ఎట్లా ఏడుస్తాడో ఏం చేస్తాడో తెలియదు. భయం అవుతుంది ఎంత ఉంటే. అని కుట్టి అప్పుడు ఇక్కడనే ఫేస్ చేసిన. వాళ్ళిద్దరు అక్కడనే ఏడ్చిర్రు. ఒక నెల రోజులు పంపించడానికి వెళ్ళిన అనమాట. ఇప్పుడు వీడికి ఏమైతే తెలియాలి, తెలియదుగా. రోజైతే బస్సులో ఎక్కుతానంటాడు. ఇప్పటి నుంచి ఎక్క అంటాడు కావచ్చు బస్సులో అక్క వాళ్ళతో పోవడానికి. ఎక్కడ బయలుదేరుతున్నాం, స్కూల్కి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ టైం అంటే వెళ్తున్నాం. ఎక్కడికి వచ్చేసినావు అంటే? ఎక్కడికి వచ్చినావురా? ఎక్కడికి వచ్చినావు? పట్టుకో బ్యాగ్ తీసుకో. బంటి అయితే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు. బంటి ఎక్కడికి వచ్చినా? అక్క వాళ్ళ స్కూల్కా? ఈరోజు నుంచి నీ స్కూల్ కూడా. పద చలో చలో పద. నడు. హాయ్ అంకుల్కి హాయ్ చెప్పు. పద పద వెళ్దాం పద. ఇంకా స్కూల్కి అయితే వచ్చేసినాము. అని వాళ్ళ స్కూల్కి అని అంటే బంటి స్కూల్ కూడా అయిపోతుంది ఈ రోజు నుంచి అయితే. ఇంకా ఏం చేస్తాడో భయం అవుతుంది. బంటి ఎక్కడికి వచ్చినాము? ఎక్కడికి వచ్చినావు నువ్వు? వచ్చిండు మంచి ఆఫీస్ రూమ్లో అయితే వచ్చి కూర్చున్నాడు. అదండి బంటి. భయం వేస్తుంది, నాకే భయం వేస్తుంది. ఉంటాడు ఎస్ టుడే ఆన్వర్స్. ఏమైందా మొహం అట్లా పెట్టినా? డల్ అయిపోయినా? వాళ్ళ అక్క వాళ్ళని చూసి వెళ్ళిపోతాం కదా ప్రతిసారి. ఈసారి కూడా అట్లనే అనుకుంటుండే వాడు. అక్క వాళ్ళని చూసి వెళ్ళిపోతాం కావచ్చు అని. కానీ వాడికి స్కూల్లో వేస్తున్న వాడికి తెలియదు ఇక. వాళ్ళ డాడీ కూర్చొని ఉన్నారు. వాళ్ళ డాడీ పని వాళ్ళ డాడీకే. ఇక్కడైతే ఆఫీస్ రూమ్లో కూర్చున్నాం అనమాట. బంటి ఉండి గ్రూప్ కాల్ చేయి అమ్మమ్మ వాళ్ళకంటే గ్రూప్ కాల్ చేసి అందరితో మాట్లాడుతున్నాము. స్కూల్కి వచ్చిండు. స్కూల్కి స్కూల్లో ఉన్నాం ఇవాళ తీసుకొచ్చినాం. మాట్లాడు అమ్మమ్మతో
రూమ్కి వెళ్తున్నామా బంటిని తీసుకొని. బంటి ఎక్కడికి వచ్చినావు? మనంటే ఫస్ట్ డే. బంటి హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. బంటి నీ పేరేంటి చెప్పు. బంటి ఏం పేరు చెప్తావు కదా. భయపడుతున్నావా? అయ్యో సిగ్గుపడుతున్నావా? మాట్లాడాలి. నీ పేరేంటి? నీ పేరేంటి? ఏంటిది? మరి మేడంకి ఎందుకు చెప్పాలి నీ పేరు? సంపీత్ రాథోడ్ అని చెప్పు. పేరేంటి చెప్పు. ఇప్పుడు నాకు చెప్పినావు కదా, మమ్మీకి చెప్పినావుగా, చెప్పు. నువ్వు ఇప్పుడు నర్సరీకి వెళ్తావా, ఎల్కేజీకి వెళ్తావా? మంచిగా చెప్పాలి. సంహిత్ రాథోడ్. ఇంక ఇక్కడైతే అడ్మిషన్ తీసేసుకుంటున్నాము. బంటిని పేరు అడిగితే అస్సలు చెప్పట్లేదు, చాలా సిగ్గుపడుతున్నాడు. సార్ మేడం అడుగుతున్నా కొద్దీ. ఇంక ఇక్కడ చెప్తున్నారు బంటికి ఇప్పుడు 4 years కదా, ఎల్కేజీలో వేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు జియో వచ్చిందిగా, 6 years వరకు ఫస్ట్ క్లాస్లో ఉండాలి కదా అన్నట్టుగా అంటున్నారు. చూద్దాం మేడం, ఫస్ట్ అయితే నర్సరీ కానివ్వండి, దాని తర్వాత చూద్దామని చెప్పినాము. అంతా పోతుంది. అది చూడు, సార్ నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు చూడు. సెకండ్ నిమిషం సార్కి. లే ఓకే వెళ్దామా? థ్యాంక్ యూ చెప్పినావు సార్కి, నువ్వు మేడంకి థ్యాంక్ యూ చెప్పినావా? అరే సరే మేడం వెళ్దాం. వెళ్దాం పద, క్లాస్కి వెళ్దాము. ఇది నీ బ్యాగ్, నీ బ్యాగ్ ఇక్కడ ఉంది. నీ బ్యాగ్ తీసుకో. ఇటు నాకు ఇచ్చే పద. అంకుల్ ఇక రేపటి నుంచి ఎక్కుతాడు అంకుల్ బస్, రోజు బస్. ఇన్ని రోజులు ఎక్కిండు కదా అంకుల్, ఇప్పుడు ఎక్క అంటాడు.